ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో బస్ డిపోలు ఎదుట ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలోని డిపోల్లో తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పుడు విడుదలైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం కావడంతో మాత్రం ఆర్టీసీ కార్మికుల అంతా కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోల్లో మాత్రం బస్సులంతా కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటిది? నిన్న మీతోటి ప్రభుత్వం చర్చలు జరిపింది, అసలు ప్రభుత్వం ఏం చెప్పింది, మీరేం డిమాండ్ చెప్పారా సార్? అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆర్టీసీ సంస్థలు విజయవంతంగా సమ్మె స్ట్రైక్ జరగబోయింది. ముఖ్యంగా మన డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇంకోటి యూనియన్ రిస్టోర్ చేయాలి. మనకు 2 పే స్కేళ్ళు రావాల్సి ఉండే 2021 మరి 25 ఇప్పటికి కూడా తీర్చలేదు. నిన్న జేఏసీతో మన మేనేజ్మెంటు కానీ ప్రభుత్వం కానీ చర్చలు జరిపింది. అందులో ఒక కమిటీ అని వేసింది. ఆ కమిటీ కాలయాపన కమిటీ, మనకు విపరీతమైన టార్చర్ పెట్టే కమిటీ కాబట్టి దాన్ని మనం నమ్మలేదు. మనం సమస్యలను వాళ్ళు పట్టించుకోలేదు. మా న్యాయమైన సమస్యలని మీరు అందరూ విని మాకు సపోర్ట్ చేయాలని మీకు పదే విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నా. 21 పే స్కేల్స్ 13 డిఏ ఏరియాస్ కూడా పెండింగ్ ఉన్నాయి. మీకు అందరూ ప్రయాణం చేస్తారు, బస్సులలో తిరుగుతున్నారు. మీరు మీడియా మిత్రులు మొత్తం తెలుసు, పోలీసులు గారు తెలుసు. మాకు జీతాలు మా జీతాలు వాళ్ళ జీతాలు పోల్చుకోండి ఒకసారి. అందుకే సమ్మెకు దిగుతున్నాం. చర్చలు నిలవాలి. పున్నం ప్రభాకర్ గారు లేరు, చర్చలు చేసారు. అది నా తూత్గా ఏదో నామకే వస్తే చర్చలు చేసి కానీ మా డిమాండ్ ఎన్ని రోజులు అయిందని సమ్మె నోటీస్ మేము 1 నెల రోజులు ఆగినాం. 1 నెల రోజులు అని చూసుకుంటూ ఉండొచ్చు కదా. ఆ రోజు చర్చలు పిలవచ్చు కదా, ఎందుకు పిలవలేరు? ఇప్పుడు చర్చలు రాత్రి చూసి చర్చలు పిలిచి చర్చలు కాలేపేసి స్ట్రైక్ అంటే స్ట్రైక్ గవర్నమెంటే పంపిస్తుంది. మన ప్రైవేట్ డ్రైవర్లను కూడా హియరింగ్ చేసుకునేందుకు నిన్న యుద్ధ ప్రాతిపదికన అన్ని జిల్లాల డిపోల్లో కూడా టీజేఆర్జీ ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అసలు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మాత్రం ఇటు రవాణా స్తంభించిపోయింది. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులంతా కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మాత్రం వారంతా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.